రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు మనోజ్ ఇప్పటికే సంబంధించి పొద్దు నుంచి కూడా మోహన్ బాబు మంచు మనోజ్ కి జరిగిన సంఘర్షణలోని ఆయన హాస్పిటల్ చికిత్స కోసం బయటకు రావడం జరిగింది. అయితే బంజారా హిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్లోని ఆయనకి చికిత్స నిమిత్తం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికి దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా. అయితే ఒక్కసారి మనం విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే మంచు మనోజ్ అలాగే తనతో పాటు తన భార్య మౌనిక కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మంచు మనోజ్ నడవలేని పరిస్థితిలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కాలికి ఏమైనా ఫ్రాక్చర్ అయి ఉంటుందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అయితే దీనికి సంబంధించి ఆయన హాస్పిటల్లోని చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ కి ఆయన వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అండ్ మొత్తం కూడా ఆయనకి టెస్టులు చేసిన తర్వాత కాల్లోనే ఏమైనా ఫ్రాక్చర్ అయిందా లేకపోతే ఏం జరిగింది ఏంటి అన్న దానిపైన కూడా ఒక క్లియర్ గా అయితే వస్తుంది ఇన్ఫర్మేషన్. అయితే ప్రెసెంట్ ఏంటంటే ఆయన ఈ యొక్క కార్ నుంచి దిగుతున్నప్పుడు ఆయన మొత్తం కూడా చాలా వీక్ గా ఉన్నట్టు అలాగే కాల్తోని నడవలేని పరిస్థితిలో ఉన్నట్టు కూడా అక్కడ మనకి విజువల్స్ చూసుకుంటే క్లియర్ గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో ఉన్నారు. రైట్ సురేష్, చెప్పండి అసలు ముఖ్యంగా మనం మంచు మనోజ్ ని చూసుకున్నట్లయితే లోపల చాలా గాయం అయినట్టు మనకు కనిపిస్తుంది, ఎందుకంటే ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సురేష్? కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్లోని టీఎక్స్ హాస్పిటల్కి మంచు మనోజ్ రావడం జరిగింది. ఆయన భార్య మరొక వ్యక్తి సహాయంతో అతను హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన సమయంలో ఆయన కారు దిగి లోపలికి వెళ్ళే నడిచే పరిస్థితి కూడా లేదు. ఒకరి సహాయంతోనే ఆయన కుంటుకుంటూ లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున అతనికి గాయాలు జరిగాయి. అతను ఉదయం జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. అతనికి ఫ్రాక్చర్ కానీ ఇంకా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయనే దానిపైన వైద్యులు ప్రస్తుతం ఆయనకు సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు ట్రీట్మెంట్ అవసరమైతే ఈరోజు హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అడ్మిట్ అయిన తర్వాత తాను పూర్తిగా కోలుకున్న తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. ఉదయం నుంచి కూడా మనోజ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారని. కానీ తర్వాత పోలీస్ స్టేషన్ రాకుండా ఆయన నేరుగా బంజారాహిల్స్కి వెళ్ళిపోవడం జరిగింది. బంజారాహిల్స్ నుంచి కొద్దిసేపటి క్రితమే టీఎక్స్ హాస్పిటల్కి ఆయన రావడం జరిగింది. ప్రస్తుతం ఆయనకి వైద్యులు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఫ్రాక్చర్ జరిగిందా లేదంటే ఆ దాడిలో ఎలాంటి గాయాలయ్యాయి వాటికి సంబంధించిన ఎక్స్రేతో పాటు స్కానింగ్లు కూడా నిర్వహించిన తర్వాత అతనికి ట్రీట్మెంట్ అందిస్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్పారు. వైద్యుల సూచన మేరకే ఈరోజు ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఉదయం దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా వేచి చూశాడు. ఆ తర్వాత గాయానికి సంబంధించి ఇబ్బంది ఎక్కువగా ఉండడంతోనే ఆయన హాస్పిటల్కి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం టీఎక్స్ హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ అందుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఘర్షణ జరిగింది, దీనికి సంబంధించి గొడవ అయింది, పోలీసులు వెళ్ళారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మనోజ్ కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కనీసం అక్కడ ఆయన హాస్పిటల్కి వచ్చారు కాబట్టి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇటు మోహన్ బాబు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదు దీనికి సంబంధించి, ఎందుకంటే గొడవ జరగలేదని ఒక రూమర్స్ క్రియేట్ చేశారని చెప్పేసి ఒక చిన్న ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేశారు. కానీ ఖచ్చితంగా గొడవ జరిగింది. ఆ గొడవలో మనోజ్ గాయపడ్డాడు కాబట్టి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు కాబట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు అయితే పాడిషరీఫ్ పోలీసులకి మోహన్ బాబు కానీ మనోజ్ కానీ ఇంకా ఫిర్యాదు చేయలేదు. ఉదయం పోలీసులు వెళ్ళిన తర్వాత వీడికి వస్తానని చెప్పేసి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ వెనుదిరిగి వెళ్ళిపోయి కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కు వచ్చే సమయంలో కూడా ఆయన తీవ్ర ఇబ్బందులకు గురి, ఎందుకంటే దాడిలో బాగా గాయాలైనట్టు అతనికి సంబంధించి, ఎందుకంటే నడవలేని పరిస్థితిలో నెమ్మదిగా హాస్పిటల్లోకి వెళ్ళడం జరిగింది. ఆ విజువల్స్లో కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆయనకి నడవాలంటే కొంచెం ఇబ్బందిగా గురవుతున్నట్టు తెలుస్తుంది స్పష్టంగా. ఒక వ్యక్తి భుజం చేయిపై వేసి నడిచే ప్రయత్నమే మనోజ్ చేశాడు. అంటే లోపల ఘర్షణ పెద్దగానే జరిగింది, అందులో మనోజ్ గాయపడ్డాడు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాడని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులకు చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయనకి సంబంధించిన అన్ని టెస్టులు, ఎక్స్రే కావచ్చు, స్కానింగ్స్ కావచ్చు, లోపల గాయాలు ఏమైనా అయ్యాయా వాటికి సంబంధించిన అన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ఆయనకి వైద్య సంబంధించిన పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. కాలుకి ఏమైనా ఇబ్బంది అయిందా, కాలుకు సంబంధించి ఫ్రాక్చర్ అయిందా, లేదంటే కాలులో దాడి కొట్టుకున్న సమయంలో ఎలాంటి గాయాలు అయ్యాయి, అంటే బయటికి గాయాలు కనపడ్డప్పటికీ కూడా లోపల గాయాలు తీవ్రంగా అయి ఉంటాయి. అందువల్లనే ఆయన డల్గా ఉన్నాడు. ఆ హాస్పిటల్లోకి వెళ్ళే సమయంలో కూడా కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఒకరు సపోర్ట్ తీసుకొని తప్ప ఆయన నడవలేని పరిస్థితిలో హాస్పిటల్కి వచ్చాడు. కాబట్టి ఉదయం మోహన్ బాబుతో పాటు ఎవరెవరు దాడికి పాల్పడ్డారు, ఎక్కడ ఆయనని ఎలా కొట్టారు, దానికి సంబంధించిన
పూర్తి దర్యాప్తు అయితే పోలీసులకు ఫిర్యాదు వచ్చిన తర్వాతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి ఆయనకి వైద్యం అవసరం ఉంది కాబట్టి ఇంట్లో ఉండలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు అని చెప్పేసి అతన్ని ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది అతని భార్య. ప్రస్తుతం అలా భార్యతో పాటు మరో సహాయకుడితో హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్ వైద్యులు మంచు మనోజ్కి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల అనంతరం ఆయనను అడ్మిట్ చేసుకున్న తర్వాత 2 రోజులు కావచ్చు 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతే అతన్ని డిశ్చార్జ్ చేస్తారా, లేదంటే పరీక్షల్లో నార్మల్ రిపోర్ట్స్ వస్తే ఈ రోజే పంపించే అవకాశం ఉంటుంది. కానీ అతను తీవ్రంగా ఇబ్బందికి గురైనట్టే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వైద్యులు పరీక్షల అనంతరం ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే మంచు మనోజ్కి తీవ్రంగానే గాయాలు అయ్యాయి అని అయితే మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ తీవ్ర స్థాయిలోని ఇద్దరికి కూడా గొడవ జరిగిందో అన్న క్లియర్ గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఒకవేళ మనోజ్ మాట్లాడకపోయినా మౌనిక ఏమైనా మాట్లాడే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సురేష్? అంటే ఉదయం నుంచి కూడా ఈ ఘటనపై ఎవరు స్పందించలేదు. ఎందుకంటే ఇంట్లో జరిగిన వివాదం కాబట్టి తన సొంత తండ్రే దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ఆయన పోలీసులకి డయల్ 100 ద్వారా సమాచారం అందించాడు. కాబట్టి ఆ ఇంట్లో పెద్ద మనుషులు మాట్లాడి వారి సమక్షంలోనే గొడవకి ఏదైతే పులి స్టాప్ పెట్టాలని అనుకుంటున్నట్టున్నారు. లేదంటే గాయం ఎక్కువైంది కాబట్టి హాస్పిటల్లో చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన భార్య కూడా ఉదయం గొడవ జరిగినప్పుడు అక్కడే ఉందని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఆమె ఇప్పుడు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆయనకు ఒకవేళ కాలికి గాయమైతే ఎక్కడ గాయమైంది, వైద్యులు ఎలాంటి వైద్యం అందించాలి, ఒకవేళ ఆయనకి ఎన్ని రోజుల పాటు చికిత్స అవసరం ఉందనే దానిపై వైద్యుల సూచన తర్వాత పూర్తిగా ఆయనకు టెస్టులు పూర్తయిన తర్వాత బయటికి వచ్చి మాట్లాడతారా, లేదంటే రేపేమైనా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తారా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇటు మోహన్ బాబు కావచ్చు, మనోజ్ కూడా ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. ఫోన్లో ప్రయత్నించినప్పటికీ కూడా వారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఈ ఘటనపై స్పందించడానికి వారు సుముఖంగా లేరనే తెలుస్తుంది. తర్వాత ప్రెస్ నోట్ కానీ లేదంటే వీడియోస్ కానీ రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది ఇటు పోలీసులకు కూడా. ఎందుకంటే పోలీసులకి గొడవ జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన పోలీసులకు కూడా ఎలాంటి సమాచారం అందించలేదు. వాళ్ళు ఇంట్లో అంతర్గతకు సంబంధించిన విషయంలోనే గొడవ జరిగింది కాబట్టి మేము చూసుకుంటామని చెప్పేసి నచ్చజెప్పి ఇక్కడికి పంపించేసినట్టు తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే మనోజ్ హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో నడవలేని స్థితిలో ఆయన హాస్పిటల్కి వైద్యం కోసం వెళ్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దీని తర్వాత ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత పోలీసులకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు వాళ్ళు. ఆ స్పాట్కి వెళ్ళిన పోలీసులకు కావచ్చు, అక్కడ ఉన్న వారందరూ కూడా. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళాలంటేనే సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీని దాటుకొని లోపలికి వెళ్ళినప్పటికీ అక్కడ సరైన సమాచారం ఇవ్వలేదు అని చెప్పేసి ఒక పోలీసుల వర్షన్ కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే గొడవ జరిగింది. ఆ గొడవలో మనోజ్ గాయపడ్డాడు. ఆ గాయం కారణంగానే ఈరోజు బంజారాహిల్స్లోని TX హాస్పిటల్కి ఆయన రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వైద్య పరీక్షల అనంతరం ఆయనకి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఏమేమి గాయాలయ్యాయి, వాటికి ఎన్ని రోజుల ట్రీట్మెంట్ అవసరం ఉందనేది కూడా వాళ్ళ మనోజ్ భార్యకి డాక్టర్లు చెప్పే అవకాశం కనబడుతుంది. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా, లేదంటే రేపు మాట్లాడతారా అనేది కూడా వాళ్ళ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం కదా, మంచు మనోజ్ బంజారాహిల్స్ లోని TX హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం అయితే వెళ్ళడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైన్ లో అందిస్తారు. రైట్ అంజుమా, చెప్పండి. పొద్దున్న మనోజ్ పైన దాడి జరిగింది, అలాగే తన భార్య మౌనిక పైన కూడా దాడి చేశారు అని అయితే చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మనకి విజువల్ గా కనుక చూసుకున్నట్లయితే మనోజ్ మాత్రమే గాయపడినట్టు కనిపిస్తోంది. అటు మౌనికకు వచ్చేసరికి ఎటువంటి గాయాలు లేవు అన్నట్టయితే మనకు ఆ విజువల్స్ లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మంజుమా? మంచు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులను అయితే చూస్తున్నాము. మంచు మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ తన మీద దాడి చేశాడు అని చెప్పి పహాడీ షరఫ్ PS లో ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఆయన డైరెక్ట్ గా వెళ్ళి ఫిర్యాదు చేయకుండా మోహన్ బాబు కుటుంబం నుంచి, ఆయన ఇంటి నుంచి ఉదయం 10 గంటలకు డైల్ 100 కి ఫిర్యాదు వచ్చింది అనేది అయితే పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం. అయితే నేరుగా వాళ్ళే వచ్చి ఫిర్యాదు చేయాలి అనేది కూడా పోలీసులు సూచించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తన తండ్రి తన మీద తన అనుచరులతో దాడి చేయించారు అనేదైతే మంచు మనోజ్ కూడా ఇదే విధంగా కేసును అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా ఉదయం నుంచి పరస్పరంగా వారు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
అయితే ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్ లో ఉన్నటువంటి టీఎక్స్ హాస్పిటల్ కి ఆయన సతీమణి భూమా మౌనికతో కలిసి మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. ఈ సమయంలో ఆయన కారు దిగినప్పటి నుంచి కూడా కుంటుతూ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటు ఒక సహాయకుడు కూడా ఉన్నాడు. వారి సహాయంతోనే ఎమర్జెన్సీ వార్డు లోకి అయితే వెళ్ళారు. సో మనం ఆ విజువల్స్ లో చూసినట్లయితే కూడా మంచు మనోజ్ ఏదైతే మెడకి మనకి పట్టి వేసుకొని కనిపిస్తున్నాడు, దీంతో పాటుగా ఆయన కుంటుకుంటూ నడవలేని పరిస్థితిలో కూడా ఉన్నాడు. అయితే భూమా మౌనిక మాత్రం కొంత బానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మంచు మనోజ్ వాదనల ప్రకారము తన పైన తన భార్య మీద తన తండ్రి దాడి చేశారు అనేది అయితే మనకు తెలుస్తోంది. కానీ మనం విజువల్స్ లో చూస్తే కేవలం మంచు మనోజ్ మాత్రమే గాయాలతో హాస్పిటల్ కి వచ్చారు. భూమా మౌనిక అయితే ప్రస్తుతం మనకి మామూలుగానే కనిపిస్తున్నారు. మరి ఇంటర్నల్ గా ఆవిడకి ఏమైనా గాయాలయ్యాయా ఏంటి అనేది అయితే వారు ఒకసారి బయటికి వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాతనే మనకు తెలుస్తోంది. అయితే ఉదయం తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు పహాడీ షరీఫ్ లో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్ దగ్గరికి మంచు మనోజ్ ఆయన భార్యతో పాటు అక్కడికి వెళ్లారని, అయితే ఆస్తులు అదేవిధంగా స్కూల్ కి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఒకరికి అంటే ఇద్దరికి మధ్యలో కూడా వాగ్వివాదం చోటు చేసుకోవడము. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు అనుచరుడు ఎవరైతే ఉన్నారో వినయ్ అనే ఆయన మంచు మనోజ్ మీద దాడి చేసినట్లుగా కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మోహన్ బాబు అయితే ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేయడం జరిగింది. ఏవైతే ఉదయం నుంచి మీడియా ఛానల్స్ లలో వార్తలు అయితే ప్రసారం అవుతున్నాయో వాటిలలో వాస్తవం లేదు అనేది అయితే ఆయన ఖండిస్తూ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేయడం జరిగింది. మంచు మనోజ్ దెబ్బలతో ఉన్నట్లుగా కూడా కొన్ని విజువల్స్ అయితే ప్లే చేస్తున్నారు. అవి కూడా అవాస్తవం అని చెప్పి ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇటువంటి వార్తలను అయితే ప్రసారం చేయకూడదు అని కూడా ఆయన ఒక ప్రెస్ నోట్ లో అయితే తెలపడం జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితము హాస్పిటల్ కి మంచు మనోజ్ వచ్చినటువంటి సమయంలో ఆయన కాలుకి అదే విధంగా మెడకి కూడా అంటే గాయాలు తగిలినట్లుగా మనకు తెలుస్తోంది. ఇన్ని రోజుల వరకు లేనిది మరి ఈ రోజే ఆయన ఎందుకు ఈ విధంగా మెడకు పట్టి వేసుకుని కుంటుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. నిజంగానే ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారా, ఆ దాడిలోనే మనోజ్ కి గాయాలయ్యాయా, వాటితోటి హాస్పిటల్ కు వచ్చాడా లేదంటే గతంలో అయినటువంటి గాయాల వల్ల వచ్చాడా అనేది కూడా ఒకసారి మంచు మనోజ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితేనే ఇందులో నిజాలు ఏంటి అనేది కూడా పూర్తిగా మనకు తెలియాల్సి ఉంది. ఉదయం నుంచి చూస్తున్నాము మంచు కుటుంబంలో ఒకరి మీద ఒకరైతే పరస్పరంగా అంటే ఒకరి మీద ఒకరు వాదనలు చేసుకుంటూనే ఉన్నారు. మీరు నా మీద దాడి చేశారంటే లేదు నువ్వు నా మీద దాడి చేశావు అనుకుంటూ కూడా ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు అంటే కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ తన భార్యతో కలిసి అయితే హాస్పిటల్ కి అయితే రావడం జరిగింది. సో ముందుగా ఎమర్జెన్సీ వార్డు లోకి వెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేసినటువంటి అనంతరం కూడా ఆయన ఫస్ట్ ఫ్లోర్ కి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. సో ఒకసారి ఆయన బయటకు వచ్చిన తర్వాత మరి ఆయన మీడియాకి క్లారిఫికేషన్ ఇస్తారా, ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ ఇష్యూలో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే ఆస్తుల విషయంలో తగాదా ఏదైనా ఉందా, ఆ విషయంలోనే ఆయన మీద దాడి చేశారా లేదంటే ఇంకేదైనా విషయంలో వారి మధ్యలో తగాదా జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. లేదంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా దీనికి సంబంధించి అంటే మంచు మనోజ్ కి ఏం జరిగింది, ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయి, ఈ రోజు కొట్టిన అంటే ఈ రోజు ఏదైతే దాడి జరిగింది అని చెప్తున్నారో దాని వల్లే గాయాల పాలై ఇక్కడికి వచ్చారా లేదంటే గతంలో అయినటువంటి ఇంజరీస్ వల్ల ఏమైనా ఇక్కడికి వస్తారా అనేది కూడా ఒకసారి ట్రీట్మెంట్ అయిన అనంతరం వారు బయటికి వస్తేనే మనకి ప్రాపర్ గా వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలియాలి. రైట్ అంజుమా, ఇంకొకటి చెప్పండి, పొద్దున్న నుంచి కూడా ఓకే మోహన్ బాబు దాడి చేయకపోయినప్పటికీ ఆయన యొక్క ప్రతినిధి వినయ్ చేత దాడి చేయించారు అని అయితే వినిపిస్తూ ఉంది కదా, మరి మంచు మనోజ్ పరిస్థితి చూస్తూ ఉంటే లోపల చాలా అంటే ఫ్రాక్చర్స్ అవి జరిగినట్టు మనకి విజువల్స్ లో కనిపిస్తూ ఉంది. మరి వినయ్ పైన కేసు పెట్టడానికి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని దానిపైన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంజుమా? దాడి నేపథ్యంలో ఒకరి మీద ఒకరు మోహన్ బాబు ఇంటి నుంచి డైల్ 100 కి కాల్ వచ్చింది అనేది అయితే పోలీసులు చెప్తున్నటువంటి విషయం. దీంతో పాటుగా నేరుగా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సో అందులో మోహన్ బాబు అనుచరుడు వినయ్ తన మీద దాడి చేశారు అనేది కూడా పోలీసులకు మంచు మనోజ్ తెలిపినటువంటి విషయము. స్కూల్ ఆస్తుల విషయంలోనే దాడులు జరిగాయని, విద్యానికేతన్ సంస్థలో ఎవరైతే మోహన్ బాబు అనుచరుడు ఉన్నాడో వినయ్ ఆయన కీలక పదవిలో ఉన్నారని, సో మనోజ్ మీద వినయ్ అతని అనుచరులతోటి మోహన్ బాబు దాడి చేయించారు అనేది కూడా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో పేర్కొన్నటువంటి విషయాలు. మరి ప్రస్తుతం ఆయన చూస్తేనైతే నిజంగానే ఆయన కుంటుతూ నడుస్తున్నారు, మెడకు పట్టి అయితే కనిపిస్తోంది. నిజంగానే ఆయన మీద దాడి జరిగిందా లేదంటే ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది అయితే ఇవన్నీ తెలియాల్సి ఉంది. సో పరస్పరంగా ఒకరి మీద ఒకరైతే ఫిర్యాదులు అనేవి అయితే చేస్తున్నారు. మంచు మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు ఇంటి నుంచి డైల్ 100 కి ఈ విధంగా మంచు మనోజ్ నా దగ్గరికి వచ్చి నా మీద దాడి చేశారు అనేది మోహన్ బాబు ఇంటి నుంచి వెళ్ళినటువంటి కాల్ పోలీసులు తెలుసుకున్నటువంటి సమాచారం. అయితే దీంతో పాటుగా పోలీసులు చెప్పింది ఏంటంటే లేదు మీరు కాల్లో కాకుండా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలనేది అయితే పోలీసులు సూచించినటువంటి విషయం. సో ప్రస్తుతం మనం చూస్తే మంచు మనోజ్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆయన మీద దాడి జరిగింది అని ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సో
సో ఈ నేపథ్యంలోనే ఆయన దెబ్బలతోటి మనకు ఏదైతే బంజారా హిల్స్ స్టేట్ హాస్పిటల్ కి వచ్చి ట్రీట్మెంట్ కోసం అయితే లోపల ఉన్నారు. సో ఒకసారి బయటికి వచ్చిన తర్వాతనే మనకు నిజానిజాలను అయితే చేయాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ అంజుమా. ప్రెసెంట్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం కదా, దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. అయితే మంచు మనోజ్కి అలాగే మోహన్ బాబుకి ఇద్దరికి కూడా ఆస్తుల తగాదా వల్ల దాడి జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు. అలాగే మంచు మనోజ్కే కాకుండా తన యొక్క భార్య మౌనిక పైన కూడా దాడి చేశారు అని అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనకి విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే మంచు మనోజ్ తీవ్రంగా గాయాలైనట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అండ్ అటు మౌనికకు వచ్చేసరికి రైట్, ఇప్పటికే విజువల్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే మంచు మనోజ్కి తీవ్రంగా గాయాలైనట్టు కూడా కనిపిస్తోంది. అటు కాలికి ఫ్రాక్చర్స్ అయ్యాయి, అలాగే తన యొక్క మెడకి కూడా పట్టి వేసుకున్నట్టు మనకు అక్కడ క్లియర్గా విజువల్స్లో కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే దాడి జరిగేటప్పుడు మెడికల్గా ఇది లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పోలీసులు కూడా, ఎందుకంటే ఒక వ్యక్తి మన పైన దాడి చేసేటప్పుడు అది లీగల్గా కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో డెఫినెట్గా మంచు మనోజ్ వెళ్తారా లేదా, కేసు ఫైల్ చేస్తారా లేదా అని దానిపైన కూడా సస్పెన్స్ నెలకొనింది. అయితే ఎందుకు ఎవరికైనా భయపడుతున్నారా, ఆయన ఎందుకని ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు, ఎందుకంటే ఏ స్థాయిలోని వాగ్వాదం జరిగింది, ఎంత తీవ్ర స్థాయిలోని తనపైన దాడి చేశారు అన్నది మనం ఇక్కడ క్లియర్గా అతనికి సంబంధించిన విజువల్స్ చూస్తేనే కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, మెడకి కూడా పట్టి వేసుకొని ఉన్నారు, అండ్ కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యిందా లేదా అని దానిపైన కూడా ఇంకా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఒకరి సాయం తీసుకొని హాస్పిటల్ లోపలికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత తీవ్ర స్థాయిలోని ఘర్షణ జరిగి అతని పైన దాడి జరిగేటప్పుడు ఆయన ఎందుకని కంప్లైంట్ చేయలేకపోతున్నారు, ఎవరైనా సరే ఆపుతున్నారా, లేకపోతే మనకి ఎందుకు అని చెప్పి ఫ్యామిలీ ఇష్యూస్ మళ్ళీ కూడా ఇలా పబ్లిక్ చేయడం ఎందుకు అని చెప్పి ఆయన ఆగుతున్నారా అనే దానిపైన కూడా సస్పెన్స్ నెలకొంది.